ప్రేక్షకులకి నమస్తే. కాశీలో సుమన్ టీవీకి స్వాగతం. స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. సో ఈ రోజు మనం కాశీ విశ్వనాథుడి దర్శనం కన్నా ముందు, అసలు అన్నిటికన్నా ముందు మనం ఎప్పుడైతే వారణాసి సిటీలో అడుగు పెడతామో అప్పుడు మొట్టమొదట దర్శనం జరగాల్సింది ఒక్కల్ది. ఆ ఒక్కలు ఎవరు అని అంటే నా వెనకాల కనబడుతుందా? ఎస్, కాలభైరవ స్వామిది. సో కాలభైరవ స్వామి గుడికి వచ్చిన నేను. దీన్నంతా కూడా విశ్వేశ్వర గంజ్ అంటారు ఈ ఏరియాని. సో ఇక్కడ అంతా కూడా రైస్ షాప్స్, కూరగాయల దుకాన్లు ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇది ఈ రాజ్యం అంతా కాలభైరవ స్వామి రాజ్యం అన్నట్టు. మొత్తం ఆయన వెళ్తాడు అన్నట్టు. దీన్ని నా వెనకాల కమాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం లోపలికి నడుచుకుంటూ పోతాము. అక్కడ మార్కెట్ కూడా చూపిస్తా. కాలభైరవ స్వామికి ఏమేమి నైవేద్యం కింద ఎక్కుతుందో కూడా చూపిస్తా. రండి నా వెనబడి. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. దీన్ని విశ్వేశ్వర గంజ్ అంటారు. మనం ఇప్పుడు నడుస్తున్న ఈ దారిలా ఒక 200 మీటర్ల దూరంలోనే కాలభైరవ స్వామి గుడి ఉంది. సో ఆ మందిరానికి పోవాలంటే ఇక్కడ నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరూ నడవాల్సిందే. అండ్ ఇక్కడ చాలా షాపింగ్ ఉంది. మీకు ఒక దుకాణం చూపిస్తారండి. నా వెనక చూసిర్రా, అర్థమైందా మీకు? భాంగ్ కా దుకాణం ఉంది. అంటే బాంగ్ అంటారు కదా, మీకు తెలుసు కదా, మత్తునిచ్చే పదార్థం ఇది ఒక రకం. అయితే దీన్ని ఆకులతో తయారు చేస్తారు. అవేం ఆకులు ఇవన్నీ నాకు తెలియదు. బట్ బాంగ్ని మాత్రం ఇక్కడ అమ్ముతారు. ఎందుకు అని అంటే ఈ బాంగ్ ప్లస్ విస్కీ ఈ రెండు కూడా కాలభైరవ స్వామికి నైవేద్యం కింద పెడతారన్నట్టు. అంటే ఆయన నోరు తెరిచి ఉంటాడు, ఆయన నోట్లోకి కొంచెం అట్లా విస్కీ పోయడం కానీ, లేకపోతే ఈ బాంగ్ ముద్దలాగా చేసి పెడతారు, ఆ ముద్దని వేయడం కానీ జరుగుతుంది. అందుకోసమే గుడికి పోతూ మధ్యలో ఇక్కడ ఆయన తీసుకుందాం మనం కూడా. గోరింటాకు ముద్దలా ఉందన్నమాట. మీ అందరికీ నేను ముందు జాగ్రత్తకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంది అని అంటే దేవుడికి నైవేద్యం కింద ఇది ఎక్కుతుంది, కానీ ఇది దేవుడికి నైవేద్యం కింద ఎక్కించిన తర్వాత మనకే తిరిగిస్తారు ప్రసాదం కింద. అంటే నైవేద్యం ప్రసాదం అవుతుంది కదా, అప్పుడు ప్రసాదం అయినప్పుడు మన చేతిలోనే పెడతారు. అప్పుడు ఆయన తక్కువ లోపలేసేసుకున్నారు, మొత్తం చక్కెర వచ్చి పడిపోతారు. అసలే అలవాటు ఉండదు మనకి. కాబట్టి ఏం చేయండి అంటే జస్ట్ ఇట్లా చిన్న టిక్లీ అంతా అట్లా తీసుకొని అట్లా వేసుకోండి, అంతే. అంతకు మించి ఎక్కువ వేసుకోకండి. గుమ్మని తిరిగి చక్కెర వచ్చి కింద పడిపోతారు. 30 రూపాయలు ఒక ముద్దనంట. ఇంత చలపాను. సో కాలభైరవ స్వామి గుడి దగ్గరికి వచ్చేసినాం. ఈ మందిరం చూడుండ్రి, చాలా పురాతనమైనది. అంతేకాకుండా చాలా చిన్న గుడి. మామూలుగా అయితే మంగళవారము, శనివారము, ఆదివారము ఇలాంటి రోజులల్లో ఇక్కడ చాలా రద్దీ ఉంటుంది. జనాల లైన్ చూడుండ్రి. గుడి అక్కడుంది, అక్కడి నుంచి ఇట్లా పెద్ద లైను. సో ఇక్కడ జనాలు విపరీతంగా వస్తారు కాలభైరవ స్వామి దగ్గరికి. మామూలుగా వారణాసి, కాశీ అనేది చాలా చాలా పెద్ద పుణ్యక్షేత్రంతో పాటు ఎప్పుడు బిజీగా ఉండేది. నిమిషానికి ఈడ రద్దీ పెరుగుతూనే ఉంటుందంట. అసలు ఫుల్ అంటే ఫుల్ చుట్టుముట్టు జనాలు ఎక్కడి దాకా పోతారంటే, ఓ స్టేజ్లో ముఖ్యంగా మంగళవారం రోజు వస్తే ఇక్కడ నుంచి మొత్తం ఈ గల్లీ దాదాపుగా 2-3 కిలోమీటర్ల దూరం వరకు ఈ లైన్ ఉంటుంది. కొంతమంది ఫారినర్స్ని కూడా చూడొచ్చు. సో ఇట్లా అని మొత్తం రౌండ్ తిరిగి లోపలికి పోవాలి. ఇప్పుడు మనం కూడా అట్లనే పోతున్నాము. అంతేకాకుండా వీళ్ళ చేతులల్లో ఒక మంచి ఇట్లా బాండారం కనబడుతుంది కదా, చేతిలో ఇట్లా పువ్వులు, పూజకి అవసరమైన అన్నీ తీసుకొని పోతున్నారు కదా. ఇప్పుడు అవి కూడా మనం తీసుకుంటాము. గుడిని చూడుండ్రి, అటు సైడ్ గోపురాలన్నీ కూడా ఇట్లా ట్రయాంగిల్ షేప్లు ఉంటాయి. చాలా శాతం ఇట్లానే ఉంటాయి. సో ఇట్లా 2 గోపురాలు ఉన్నాయి కదా. ఈ లోపల నుంచి ఎంట్రీ అయితే ఆ కొనాకి అక్కడ గోపురమే కనబడతలేదు, కానీ యాక్చువల్గా గర్భగుడి అక్కడనే ఉంది. సో ఆ గర్భగుడి లోపలికి మనం ఇప్పుడు పోవాలి. దానికన్నా ముందు ఇక్కడ బొమ్మలు చాలా బాగా వేసి చూపిస్తారండి మీకు. చూడండి నా వెనకాల మీకు కాలభైరవ స్వామి కనబడుతున్నాడా? సో కింద కాలభైరవ స్వామి, పైననేమో శివుడు ఉన్నాడు. సో బేసిక్గా కాలభైరవ స్వామి అంటే కుక్క కావచ్చు అని చాలామంది అపోహపడుతుంటారు. యాక్చువల్గా కాలభైరవ్, కాల అంటే మీకు తెలుసు కదా, మృత్యువు లేదా కాలము అని అర్థం. సో భైరవ్ అంటే కుక్క అని అర్థం. అయితే ఏదైతే ఆ శివుడు జటాజూటాన్ని తీసి వేసినప్పుడు అందులో నుంచి పుట్టిన ఒక శక్తి, ఒక రుద్ర రూపం ఏదైతే ఉంటుందో అదే కాలభైరవుడు. ఎందుకు భైరవుడు అంటున్నారు అని అంటే ఆయనకి వాహనంగా కుక్క ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే
ఈ కనెక్షన్ వల్లనే చాలామంది కాశీ నుంచి వెళ్ళి మీ స్థలానికి పోయినప్పుడు, మీ హోమ్ టౌన్కి పోయినాక ఒక కుక్కకి, మంచి నల్ల కుక్కని చూసుకొని ఆ నల్ల కుక్కకి వడల మాల వేసి వాటికి పూజ చేస్తారు, పెరగన్నం పెట్టి పూజ చేస్తారు. అందుకోసమే దీనికి అంటే కాశీ నుంచి పోయిన ప్రతి ఒక్కరు చేసే పూజ అది. కాలము అండ్ మరణము ఈ రెండిటికి సంబంధించి ఎవరికైనా భయాలు కానీ, లేకపోతే ఏవైనా ఆపదలు కానీ, ఏవైనా దోషాలు కానీ అలాంటివి ఏవైనా ఉన్నవాళ్ళు ఈయన దగ్గరికి వచ్చారంటే అవన్నీ పటాపంచలైపోతాయి అన్నమాట. అందుకోసమే ఆ స్వామిని కాలభైరవ స్వామి అంటారు. అత్యంత శక్తివంతుడు ఆయన. ఆయన తలుసుకుంటే, ఆయన దయ ఉంటే ఏ దైనా కానీ, ఏ భయం ఉన్నా కానీ, ఏ మరణ భయం ఉన్నా కానీ, ఏ దోషం ఉన్నా కానీ అన్నీ పోతాయి అన్నమాట. ముక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహం నిగ్వణం ననోగ్న హేమ కింకిణీల సత్కటిం కాశికాపురాదినాద కాల భైరవం భజే. పూజ కోసం నేను ఇవి కొనుక్కున్నాను అనమాట. ఇక సో ఇక్కడ ఏమేమి ఇస్తారు పూజలకి అనేది నేను చూపిస్తాను ఒకసారి. ఇదేమో ధవలం అంటాం కదా మనం, చిన్న చిన్న ఉంటుంది ఆకులు, ఇవి హైబ్రిడ్. సో ధవలంది మాల, ఈ మాల ఇస్తారు కాలభైరవ స్వామికి. తర్వాత ఇవి నల్ల దారాలు, బేసిక్గా చాలామంది చేతులకి మీరు ఇవి చూసుంటారు ఇట్లా జుట్లలాగా అల్లినవి. సో ఇవేంటంటే ఆ స్వామి దగ్గర పెట్టి మనకి ఏ భయము, ఏమంటారు, ఏ గాలి సోకకుండా మన వంటి మీద ఇది వేసుకోవడానికి పనికొస్తుంది. ఏ దిష్టి, నరదిష్టి కానీ ఏ దిష్టి కానీ తగలకుండా ఆ స్వామి మన చెంత ఉన్నట్టు అనమాట, మనకు అండగా ఉన్నట్టు అనమాట. ఇంకొకటి ఏంది అని అంటే చాలా ఇంపార్టెంట్, ఇగో ఈ నూనె. దీన్ని ఏం చేస్తారంటే మన ఆరాలో ఉన్న ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయో, నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయో వాటన్నిటినీ తీసేయడానికి, కడిగేయడానికి ఏం చేస్తారంటే ఈ ఆయిల్ని కొనుక్కొని దీన్ని ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ తల చుట్టూ 7 సార్లు తిప్పడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా 7 సార్లు తల చుట్టూ తిప్పుకొని తీసుకుపోయి అక్కడ స్వామికి దీన్ని అర్పిస్తారు. అట్లా చేయడం వల్ల మీకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుందని ఒక గట్టి నమ్మకం అనమాట. అండ్ ఇదేమో నైవేద్యం కింద పల్లీలు, ఖర్జూర, కొంచెం భస్మము, బిల్వపత్రము, ఒక నల్ల దారము, ఆ స్వామి ఫోటో ఉంది దీంట్లో, ప్రసాదము, విభూది, చేయికి కట్టుకునేటివి అవన్నీ కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని తీసుకొని ఇప్పుడు మనం స్వామి దగ్గరికి పోతున్నాం. మెయిన్ టెంపుల్లోకి వచ్చినాం మనము. కాశీకి వచ్చిన మరుక్షణం కాలభైరవ స్వామి దగ్గరకు వస్తాం కదా ఫస్ట్. అట్లా వచ్చిన మరుక్షణం ఆయన రక్ష మనకు ఉంటుంది అనమాట. సో మనం వారణాసిలో ఏ గుడికి పోవాలన్నా ఆయన దయ ఉండాలి, ఆయన దీవెన ఉండాలి. రెండోది ఏంటంటే పొరపాటున కూడా తెలిసి ఇక్కడ ఎటువంటి తప్పు చేయకండి. గుడిలో మాత్రమే కాదు, కాశీలో. ఎందుకంటే ఇది తిరిగి మళ్ళీ మీరు నెక్స్ట్ టైం కాశీకి వచ్చేంత వరకు మిమ్మల్ని వెంటాడుతుంది, గుర్తుపెట్టుకోరు. సో ఇది గర్భగుడి లోపల పోయి నూనె ఇచ్చిన తర్వాత తల మీదకి వెళ్ళి చుట్టూ తిప్పుకొని వాళ్ళు తిరిగి మన మెడలో ఒక దండేస్తారు అనమాట. దండేసి ఈపులో ఒకసారి ఇట్లా కొట్టేసి పంపిస్తారు. సో దట్ మనకు ఉన్న భయాలు, దోషాలు, లేకపోతే దిష్టిలు ఇవన్నీ పోతాయి అన్నమాట. భాస్వరం భవాప్తి తారకం పరం నీలకంఠమిప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాద కాలభైరవం భజే. కాలభైరవ స్వామిని చూడుండ్రి, ఎంత వైభవంగా ఉన్నాడో ఆయన, ఎంత గంభీరంగా ఉన్నాడో, ఎంత రుద్రంగా కనిపిస్తున్నాడో. మంచి ఒక సిగార్ కనబడుతుంది, ఆయన తలపైన అర్ధచంద్రుడు కనబడుతున్నాడు, నాగదేవత కనబడుతుంది, అంటే ఇట్లా నాగంపాము కనబడుతుంది, ఆయన మెడల కుర్రల మాల కనబడుతుంది, ఆయన దొడ్డు మీసాలు, ఇట్లా కూర మీసాలు అంటారు కదా అట్లా మీసాలు, ఆయన వైభవము, ఆయన విగ్రహము, ఆయనను చూస్తేనే భయాలన్నీ తొలగిపోయి నాకు అండగా ఆ స్వామి ఉన్నాడు అన్న ఫీలింగ్ వచ్చేలాగా ఎంత బాగున్నాడో చూడండి. ఈ రూపాన్ని చూస్తే చాలు మనని నిమిషం రక్షిస్తాడు ఆ కాలభైరవ స్వామి. అంత గొప్ప చరిత్ర, అంత గొప్ప శక్తి ఆయనది. కాబట్టి మనసారా మొక్కుకోండి మీరు కూడా. ధర్మసేతు పాలకం స్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం వర్ణ కేశపాశ శోభితాంగ మండలం కాశికాపురాదినాద కాలభైరవం భజే. ఇప్పుడు మనం ఇక్కడ కాలభైరవ స్వామి గర్భగుళ్ళు ఉన్నాం కదా, ఇక్కడ కొన్ని జనరేషన్స్ నుంచి వెళ్ళి నా పక్కన ఈ బాబా కనబడుతున్నాడు కదా, వీళ్ళే ఉన్నారనమాట. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే, వీళ్ళ పిల్లలు, వీళ్ళందరూ తరతరాలుగా ఇక్కడ ఆ స్వామికి సేవ చేస్తున్నారు. కైలాష్ బాబా అని అంటారు ఈయనని, కైలాష్ దేబే ఈయన పేరు.
కాబట్టి ఆయనని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఈ స్వామి చరిత్ర ఏంది, అసలు ఆయన గురించి ఆయన ఏం చెప్తాడు, ఇవన్నీ ముచ్చట్లు అడుగుదాం. నమస్కార్ जी, कैसे हो आप? काल भैरव स्वामी का बहुत विशिष्ट है, तो आप क्या बोलेंगे? काल भैरव साक्षात शिव अवतार है। दया भाव को शिव कहते हैं और उन्हीं के दंडित भाव को काल भैरव कहते हैं। इनके नाम लेने से काल का भय नष्ट होता है। वाराणस्याम भैरव देव संसारो भयनाशन अनेक जन्म कृतम पापम दर्शनीन विनश्यति। काशी में मुख्य अधिकारी हम मरने वालों को भैरव यम याचना नहीं होती, शिव याचना करके भैरव जी तुरंत दंड दे करके मोक्ष देते हैं शिव लोग। ఇక్కడికి వచ్చి చనిపోతే వాళ్ళు యముడి దగ్గరికి పోరు, యముడి వాళ్ళ ప్రాణాలని తీయలేడు. ఎందుకంటే ఈ భూమికి ఉన్న విశిష్టత అదే. కాలభైరవ స్వామి వాళ్ళకి ముక్తిని కల్పిస్తాడు అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ కాలభైరవ స్వామి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు ఆ శంకరుడే. అంతేకాకుండా ఈ కాలభైరవ స్వామి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి మృత్యు భయము అనేది ఉండనే ఉండదు. ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ, మాకు అంటే మన అందరికీ కలిపి ఇంత పుణ్యాన్ని మూటగట్టించింది, అంటే ఈ దర్శన భాగ్యాన్ని మనకి కల్పించింది ఈ భయ్య, ఆయుష్ భయ్య. ఈయన వల్లనే మనం ఈరోజు ఇంతసేపు ఈ గుడి లోపల నిలబడగలుగుతున్నాము. మన ప్రాప్తి ఆయన దయ, ఈయన మన సపోర్ట్ ఇచ్చిండు అనమాట మనకి. సో ఈయననే ఆయుష్ భయ్య. నమస్कार भैया, बहुत धन्यवाद है. तो आपसे मुलाकात हुए तो इसीलिए हमारा दर्शन भी हो गए, बहुत अच्छा लग रहा है. थैंक यू सो मच. माल्यादि अपना नाम गोत्र ले लीजिए. रम्या कृष्णा. माल्यादिनी सुगंधिनी मालत्यादिनी प्रभो मयानि तानि पुष्पाणि पूजार्थप्रतिग्रहं नैवेद्यं सहितं यथाशक्ति कालभैरव पूजनं प्रतिष्ठति. ओम करकलित कपालः कुंडली दंडपाली अस्तुमरणीलभ्यालजग्नो पवीति क्रतुसमय सपर्या विघ्न विक्षेप हेतु जयति जय भटुकनाथो सिद्धिदस्साधिकार. बाबा सर्वदा चिरंजीव रहिए, खूब सुबुद्धि दे, సద్భావన భక్తి. అది ధన్యం అయిపోయింది అనిపిస్తుంది అబ్బా నా జీవితం. నిజంగా చాలా దగ్గర నుంచి చాలా మనసారా ఆయనని కల్లారా చూసుకున్నా నేను కూడా, మీకు కూడా చూపించినాం కదా. సో ఆయన బలం ఇప్పుడు మనకి వచ్చింది కాబట్టి, ఆయన రక్ష మనకు వచ్చింది కాబట్టి కాశీ విశ్వనాథుడి దర్శనంతో పాటు చాలా గుళ్ళు ఉన్నాయి ఇక్కడ, అవన్నీ కూడా తిరిగేద్దాం. ఇప్పుడు కాలభైరవ స్వామి దర్శనం తర్వాత గుళ్ళనే లోపల బయటికి రాగానే రైట్ సైడ్లో ఇక్కడ సప్తలింగాలు అని ఒక చిన్న జాగ ఉంది, నేను చూపిస్తాను మీకు రండి. ఈ జాగని సప్తలింగాలు అని పిలుస్తారు, కానీ యాక్చువల్గా మీరు చూస్తే స్పష్టంగా నవగ్రహాలు ఇవి. శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, హనుమంతుడు, గోమాయ, ఇక్కడ రాహువు, మధ్యలో శనీశ్వరుడు, కేతువు. అంటే మనకి స్పష్టంగా కూడా నవగ్రహాల వాళ్ళ రూపం ఏంది అనేది ఇక్కడ స్పష్టంగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంది అని అంటే, ఇక్కడ ఇప్పుడు కాశీకి అందరం కలిసి రావచ్చు రాకపోవచ్చు, కానీ మనం వచ్చినప్పుడు అంటే మీ ఇంట్లో ఏ ఒక్కరు కాశీకి వెళ్ళినా కూడా ఇక్కడికి వచ్చి ఇంకో ఇట్లా దీపం వెలిగించి ఇక్కడ స్వామిని మనస్సారా ఏ కోరిక కోరుకున్నా, అంటే మీరు ఒక్కరొచ్చి దీపం పెట్టినా కూడా మీ ఇంటిల్లిపాది, మీ వంశము, మీ ఇంటిల్లిపాది, తల్లి, తండ్రి, అత్త, మామ, భర్త, పిల్లలు, ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగుంటారు అనమాట. వాళ్ళందరి బాగు కోరుకొని మనం ఇక్కడ ఒక దీపం పెడితే వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ దీపం పెట్టినట్టు సమానం. అందుకోసమే ఇక్కడ అందరూ వచ్చి దీపాలు పెడతారు, మీరు కూడా మొక్కుకొని. ఇదండి చూసిరు కదా, మనము కాశీకి వచ్చిన తర్వాత మన మొట్టమొదటి దర్శనం కాలభైరవ స్వామి దర్శనం. చాలా మనసు నిండుగా అయింది దర్శనం, నాకు చాలా మనశ్శాంతి ఉంది. సో మొదటి దర్శనం ఇంత అద్భుతంగా అయింది. ఇప్పుడు ఏ విఘ్నాలు లేకుండా ఆయన రక్షతోని అందరి దర్శనం చేసుకోబోతున్నాం. మీరు చూస్తూనే ఉండుండ్రి మన సుమన్ టీవీలా. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్. ఏ పండగైనా, పెళ్ళైనా, ఎటువంటి వేడుకైనా కానీ
ప్రతి ఒక్కదానికి పట్టు చీరల వేదిక ఏదైనా ఉంది అని అంటే అది వరాహి సిల్క్సే. కాల భైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభ కోపతాపనాశనం ఏ ప్రయాంతి కాల భైరవాంగ్రి సన్నిధిం ధ్రువం వాంగ్రి సన్నిధిం ధ్రువం వాంగ్రి సన్నిధిం ధ్రువం. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.